ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. ఈరోజు మీ అబ్బాయికి నా ఫ్రెండ్కి శోభనం. ఇప్పుడు శోభనమేంటి నా మొహం? ఏనాడో అయిపోయిందిగా. అక్కడే మనం పొరపడ్డాం. మీరు నేను అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరూ ఒకటిగా కాదు, వేరువేరుగా ఉంటున్నారు. నిజమా? ఆ మాట మీరు నన్ను అడగడం బాధగా ఉంది. పెద్దవారు, జీవితాన్ని చూసినవారు. కొడుకు కోడలు ఇంట్లో ఎడమొహం పెడమొహంగా ఉంటుంటే ఆ మాత్రం తెలుసుకోలేదా? రాత్రి అంజలి నా పక్కనే పడుకుంది. పొద్దున నిలదీస్తే నిజం చెప్పింది. తప్పని చెప్పి ఒప్పించి ఈ అరేంజ్మెంట్స్ చేస్తున్నాను. తప్పనిపిస్తే క్షమించండి. ఎక్కువ చనువు తీసుకున్నాననిపిస్తే మన్నించండి. అవే మాటలమ్మా. ఇంట్లో దానిలా ఇంతగా పూనుకుంటుంటే తప్పని ఎలా అంటాను? ఏమిటో రోజులు గడుస్తున్నాయని చూస్తున్నానే కానీ సవ్యంగా గడుస్తున్నాయో లేదో అని చూసి ఓర్పు నేర్పు రెండూ పోయాయి. రోజుకో సమస్య అయితే ఏం చేస్తాం, ఏం చూస్తాం? నువ్వు కానీ అమ్మా, కానీ. సరే. ఏంటో ఈ జన్మకు మనవని ఎత్తుకునే అదృష్టం ఉందో లేదో? తీసుకో, లోపల పెట్టరా చెప్తా. వెళ్ళు, ఇంకా చాలా పనుంది. ఇదిగో ఈ ప్లేట్స్లో స్వీట్ సపరేట్గా, పళ్ళు సపరేట్గా సర్దు. గజిబిజిగా కాదు, సైకాలజీ స్టూడెంట్లా శ్రద్ధగా ఆర్టిస్టిక్గా అమర్చాలి. నన్నెందుకు రమ్మన్నారు? చెప్పండి, నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు? నువ్వెందుకని అలా చేశావు? నేనేం చేశాను? నేనేం తప్పు చేశాను? రమేష్ని పెళ్లాడమని అడగడం తప్పు కాదా? అందులో తప్పేముంది? చందు నిన్ను పెళ్లాడాలనుకుంటున్నాడు, నువ్వు అందుకు ఒప్పుకున్నావు.
మళ్ళీ ఈ డైవర్షన్ ఏంటి? నమ్మిన మనిషిని వెన్నుపోటు పొడవడం తప్పు కాదా నిహారిక? ప్రేమించిన మనిషికి అన్యాయం చేయడం పాపం కాదా? ఆల్రెడీ నా వల్ల చందు ఘోరంగా దెబ్బతిన్నాడు. ఇంకా కోలుకోలేడనుకుంటున్న టైంలో నువ్వు చెయ్యందించావు. ఆధారం దొరికినంతగా సంతోషించాడు. పెళ్లి కూడా చేసుకోవాలని ఇంట్లో అట్టి పెట్టుకున్నాడు. అలాంటి టైంలో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి మళ్ళీ తన్ని నడి సముద్రంలో వదిలి వెళ్తావా? తనకి ద్రోహం చేయటం నా ఉద్దేశం కాదు. నాకు సహాయం చేయడం అంటావు అంతేగా? పాలల్లో ఐక్యమయ్యే గుణం నీళ్ళకే ఉంటుంది నిహారిక. చందుతో జీవితం పంచుకునే అదృష్టం నీదే. నా వల్ల కాని పని నువ్వు చేస్తున్నావన్న తృప్తితో ఉన్నాను. కనీసం ఆ తృప్తన్నా దక్కని. ప్లీజ్. యు ఆర్ గ్రేట్, రియల్లీ గ్రేట్. అవన్నీ వదిలే. నీకు నీ వాళ్ళంటూ ఎవరూ లేరన్నావు. ఇలాంటి విషయాలు తెలియకపోతే ఇబ్బంది. రేపు చందుని పెళ్లాడాక ఇబ్బంది పడకుండా అన్నీ చూసుకుంటావని పిలిపించాను. జాగ్రత్తగా చూసుకో. అంజలి, ఏంటి ఇదంతా? ఏంటో నీకు తెలీదా? గీత, నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్. మిస్సెస్ అయ్యాక మిస్ కాకూడని అదృష్టమే ఇది. వాటెవర్, నాకిప్పుడు ఇలాంటివి వద్దు. ఏ ఎందుకొద్దు? మనసు లేదు. కలిసి జీవించడం మీద, కట్టుకున్న మొగుడు మీద. గీత, ఏంటి ఈ మాటలు? నువ్విలా? ఎస్, నేనే అడుగుతున్నాను. నేనే కాదు, బుద్ధున్న ఎవరైనా ఇలాగే అడుగుతారు. ఇంకా సూర్య అడగలేదంటే అది అతని సంస్కారం, నీ అదృష్టం. చెప్పు, ఎందుకని ఇష్టం లేదు? కారణం ఇదని చెప్పలేను గీత. చెప్తే బాధపడతావు. చెప్తే ఇప్పుడు నేను బాధపడతాను. చెప్పకుండా ఇలాగే చేస్తే నీ భర్త జీవితాంతం బాధపడతాడు. చెప్పు, ఎందుకు వద్దంటున్నావు? చెప్పు అంజలి. నేను విని తట్టుకోలేనంత పెద్ద ప్రాబ్లమా? గీత, అయినా పర్లేదు, చెప్పు. సరే, నీ ఇష్టం. దట్స్ గుడ్. అలారా దారికి. నిహారిక, వస్తున్నా. సూర్య మనస్తత్వానికి సరిపడేలా అంజలిని అలంకరించు. నాకింకా చాలా పనులున్నాయి, వస్తాను. గీతా, ఈ కుర్చీలు ఎప్పుడు సరిగ్గా పెట్టుకోలేవు. ఎప్పుడు నేర్చుకుంటావే? ఏంటి ఇది? తెలీదా? ఓ సారీ, నిజంగానే తెలుసుండదు. ఈ రాత్రి గడవని రేపు పొద్దున కల్లా తెలుస్తుంది. సిగ్గులేందానా?
చాలా గ్రాండ్గా రెడీ చేసావు నిహారిక. వెల్ డన్. నీ జీవితం కూడా ఇంత గ్రాండ్గా క్యూట్గా ఉండాలని కోరుకుంటున్నాను. శుభం. ఇదేంటి ఫోన్ కట్ చేస్తుందేంటి? తీసి మాట్లాడి నిహారిక. పర్వాలేదు. ఎవరది? మనవాళ్లే. మనవాళ్ళ? ఎవరు? చందునా? అంజలి ప్లీజ్. ఏంటిది? వెళ్ళగానే ఫోన్ చేయమని చెప్పాను కదా, నువ్వు చేయకపోగా నేను చేస్తే కట్ చేస్తున్నావేంటి? చందు, నేను అంజలిని. హాయ్. ఏంటి సడన్గా నువ్వు లైన్లోకి వచ్చావు? నిహారిక లేదా? ఇవ్వనా? ఒకసారి. ఎనీ ప్రాబ్లం? అదే ప్రాబ్లం ఏం లేదు కదా అని కనుక్కోడానికే. చాలా కేర్ తీసుకుంటున్నావే. మీరంతా చేస్తున్న పనులు అలాగే ఉన్నాయి, మరి తప్పుతుందా? 1 సెకండ్. అవును, ఎక్కడున్నావు? ఇక్కడే, మీ ఇంటి బయట. అక్కడేం చేస్తున్నావు? ఇంట్లోకి రావచ్చుగా. ప్రాబ్లం అని చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావు ఎందుకు? 1 మినిట్. ఏంటి? ఏంటేంటి? నీకేమని చెప్పాను? అంజలి ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయమని చెప్పానా? ఇప్పుడేమైంది? నీకేమైనా పిచ్చా? ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ మర్చిపోయావా? ఇది నా గురించి కాదు, నీ సెక్యూరిటీ గురించే. గీత మారిందని, వెళ్తుంది అంజలింటికే కాబట్టి నో ప్రాబ్లం అని చెప్పాను కదా. గంటలో తేడాలొస్తాయా? నీకు ఫోన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? పైగా నేను చేస్తుంటే కట్ చేస్తున్నా. అసలు గీత అక్కడికి ఎందుకు రమ్మంది? ఈరోజు అంజలి ఫస్ట్ నైట్. గీతే అరేంజ్ చేసింది. ఇప్పటిదాకా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరి ముందు తీసి మాట్లాడినా అసహ్యంగా ఉండదా? అంజలికి ఫస్ట్ నైటా? అదేంటి? అంటే ఇప్పటిదాకా నేను వస్తున్నాను. వస్తున్నారా? ఎక్కడున్నారు? ఇక్కడే. హాయ్. అంజలి ఉందా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంజలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు? అసలు ఇవన్నీ వద్దని ఎంత చెప్పినా వినలేదు గీత. కామెంట్ చేసి మరీ అరేంజ్ చేసింది. మంచి పని చేసింది. అయినా సూర్య వచ్చి ఇన్ని రోజులైనా మీ మ్యారీడ్ లైఫ్ ఇంకా స్టార్ట్ అవ్వకపోవడం ఏంటి? పైగా ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు, నాకు కూడా తెలియదు. ఇట్స్ టూ బ్యాడ్. ప్లీజ్ చందు, ఆ విషయాలు మాట్లాడకండి, ఇబ్బందిగా ఉంది. ఇందులో ఫీల్ అవ్వాల్సిందే ఉంది. ఇట్స్ ఎ నేచురల్ ఫినామినా. ప్లీజ్ అన్నాను కదా, ఇలా జరుగుతుందని వద్దే అన్నాను, వినలేదది. ఈ విషయంలో మాకన్నా గీత గ్రేట్. తనకి థ్యాంక్స్ చెప్పాలి. ఏంటిది? నేను ఊహించిందే నిజమా? అంజలి ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ ఒప్పుకోదా? వద్దని చెప్పడానికి చందు వచ్చాడా? చూడాలి. అలా అనొద్దు అంజలి. ఇప్పటికైనా తప్పుదిద్దుకుంటున్నందుకు సంతోషించు. సూర్యకి కంగ్రాట్స్ చెప్పు.
నేను ఇక్కడ ఇంతకన్నా ఎక్కువ చెప్పుండడం మంచిది కాదు. వస్తాను. వస్తాను. బాయ్. గీతేది? గీతా, గీతా, ఏమైందే? అబ్బే ఏం లేదు. నువ్వింతలా ఏడవడం నేనింతవరకు చూడలేదే. ఏమైందే? ఎవరన్నా అన్నారా? అత్తయ్య గాని సూర్య గాని? చిచి, వాళ్ళేమంటారే పాపం. మరెందుకంత బాధపడుతున్నావు? చందు గుర్తొచ్చాడు. చందుతో కలిసి హాయిగా గడిపిన రోజులు గుర్తొస్తున్నాయి అంజలి. ఎంత హాయిగా, ఎంత ఆనందంగా ఉండేదో. నువ్వు, నేను, చందు ఎంత ప్రేమగా, ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టు ఎంత హాయిగా ఉండేవాళ్ళం. ఇంక జీవితంలో అలాంటి రోజులు రావంజలి. అంతటి ఆనందం దొరకదు కదూ? ఎందుకు రావే పిచ్చిదానా? తప్పకుండా వస్తాయి.